కళావతి తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియగానే రాజ్ ప్రేమను రిజెక్ట్ చేసి అతన్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడింది. ఇక రుద్రాణి, యామినిలు కారణం ఏంటా అని ఎంతగానో తెలుసుకోవాలని ప్రయత్నించినా కావ్య ఆ నిజాన్ని బయటపెట్టలేదు. ఈ క్రమంలోనే ఈ నిజం ఇప్పటికీ ముగ్గురంటే ముగ్గురికి తెలిసింది. మొదటిగా అప్పుకి, తరువాత ఇందిరాదేవి, అపర్ణాదేవిలకు తెలిసింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా కనిపించకుండా పోయిన కనకం రీఎంట్రీతో ఆ నిజం రుద్రాణి చెవిన పడినట్లే ఉంది. కమింగ్ అప్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కమింగ్ అప్ లో కనకం దుగ్గిరాల వారింటికి వస్తుంది. రాజు ముందే కావ్యను నిలదీస్తుంది. నాకీరోజు అల్లుడిగారితో పెళ్లి ఎందుకు వద్దన్నావో నాకు తెలియాల్సిందే, నువ్వు చెప్పి తీరాల్సిందే అంటుంది కనకం. కావ్యను నిలదీయడంతో కావ్య కూడా రివర్స్ లో రెచ్చిపోతుంది. నాకు చేసుకోవాలి అనిపిస్తే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను, నా జీవితం నా ఇష్టం అని అంటుంది. అది విని కనకం, రాజ్ ఇద్దరూ షాక్ అయినట్లుగా చూపించారు. బహుశా రాజ్ రాముగా మారిన తరువాత కనకం కళావతి తల్లిగా పరిచయం అయ్యి యామినితో రాజ్ పెళ్లి సమయంలో బాగానే కథను రక్తి కట్టించింది. రాజ్కి కనకానికి మధ్య కూడా ఆ సమయంలో సంభాషణ సాగింది. కళావతి మనసులో మీరున్నారు బాబు అని రాజును కావ్య వైపు మళ్లించడానికి కనకం చాలా ప్రయత్నాలు చేసింది కూడా. ఈ క్రమంలోనే రాజ్ కనకానికి కంప్లైంట్ ఇవ్వడంతో కావ్యను అలా నిలదీసుండొచ్చు. ఇక మరోవైపు ఇందిరాదేవి, అపర్ణాదేవి ఇద్దరూ కనకాన్ని పక్కకు పిలిచి అసలు నిజం చెప్తారు. తాను కడుపుతో ఉంది కాబట్టే రాజుతో పెళ్లి, ప్రేమ వద్దంటోంది అని ఇందిరాదేవి కనకానికి చెప్పగానే కావ్య పైన తన గదిలో ఏడుస్తూ ఉండగా పరుగున గదిలోకి వెళుతుంది. కావ్య ఏడుస్తూ ఉంటే కనకం దగ్గరికి వెళ్లి ఎమోషనల్ గా మనసులో ఇంత బాధ పెట్టుకుని కడుపులో బిడ్డనెలా మోయగలుగుతున్నావే అంటుంది ఏడుస్తూ. ఆ మాటకు కావ్య ఏడుపు తట్టుకోలేక తల్లిని హత్తుకుని ఏడుస్తుంది. ఆ సీన్ చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే అప్పుడే రుద్రాణి చాటుగా వినడం చూపించారు ప్రోమోలో. మరి కనకం కావ్యల మాటలు విన్నదా, లేక ఎడిటర్ మామ ఎడిటింగ్ మాయాజాలం చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక రుద్రాణికి నిజం తెలిస్తే మాత్రం అది ఆగదు. యామినికి కాల్ చేసి ఈ సమాచారం చేరవేసేస్తుంది. ఇదే మెయిన్ పాయింట్ మనకు. రాజుని కావ్యకు శాశ్వతంగా దూరం చెయ్యాలంటే ఈ నిజం రాజుకు తెలిసేలా చేస్తే చాలు, రాజు గుండె ముక్కలైపోతుంది అని యామిని, రుద్రాణి ఫిక్స్ అయితే ఆ తర్వాత కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూసేద్దాం.